ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ పచ్చి కొబ్బరి పుదీనా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఒక కప్పు పుదీనా తీసుకున్నానండి. కొంచెం చింతపండు, 6 to 7 గ్రీన్ చిల్లీస్, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ పచ్చి కొబ్బరి పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నానండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ పచ్చడి రైస్ అన్ని టిఫిన్స్లోనికి చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది హెల్దీ కూడా. పీసెస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని, ఆయిల్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయండి. తీసేసుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు పుదీనా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడూ చేసుకునే పుదీనా పచ్చడి కాక ఇలా ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పుదీనా పచ్చి కొబ్బరితో పచ్చడి ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ పుదీనా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే పచ్చి కొబ్బరి పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కొబ్బరిలో ఉన్న పచ్చివాసన పోతుందండి. చాలా బాగుంటుంది. కొంచెం పచ్చి కొబ్బరిని ఫ్రై చేసుకోవడం వల్ల మనం చేసే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయిందండి, తీసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే అన్నీ యాడ్ చేసుకోవాలండి. కొంచెం చింతపండు కూడా ఇందులోనే యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇలా ఉంటే సరిపోతుందండి పచ్చడి అనేది. ఇప్పుడైతే తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2-3 రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కరివేపాకు స్లీవ్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడే తాలింపు అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పచ్చడి అయితే ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్ ఈ పచ్చడి వేడివేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. హెల్దీ కూడా. ఎప్పుడూ చేసుకునే పచ్చడి కాక ఇలా పచ్చి కొబ్బరి పుదీనాతో పచ్చడి ప్రిపేర్ చేశారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.